MG9 న్యూస్ కౌసిగిలో యాంటీ డ్రగ్స్ డే నిర్వహణ. ప్రస్తుత సమాజంలో పేదలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరి జీవితాలతో ఆటలాడుతూ సమాజాన్ని నాశనం వైపు ప్రభావితం చేసే డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడి రాష్ట్రంలో నుండి మాదక ద్రవ్యాలు తరిమివేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా కోసిగి సెబ్ సిఐ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోసిగిలో ఈ రోజు ప్రభుత్వ ఉన్నత బాలుర బాలికల పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులతో కలిసి స్థానిక ఎస్ఐ సతీష్ కుమార్ మరియు డాక్టర్ అభిరుబ్ల సహకారంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ నందు భారీ మానవహారంగా ఏర్పడిన విద్యార్థులతో నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి సమాజం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులపైన ఆధారపడి ఉంది కాబట్టి సమాజంలో చెడు వ్యసనాలకు గుట్కా, గంజాయి, కొకేన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావడం ద్వారా వారి ఆరోగ్యం క్షీణించడమే కాకుండా ఆర్థికంగా వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, అటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఇతరులను కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థులపై, సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఎస్ఎస్ సతీష్ కుమార్, డాక్టర్ అభిరుబ్లు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఖరీద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత డ్రగ్స్ కి వ్యతిరేకంగా సమాజం నుంచి డ్రగ్స్ ను తరిమేసేలా ప్రతి ఒక్కరిని అవగాహన చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సేనా సిఐ మహబూబ్ బాషా, స్థానిక ఎస్సీ సతీష్ కుమార్, సెబ్ ఎస్ఐ రమేష్ బాబులతో పాటు హైస్కూల్ ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ద్రావక ద్రవ్యాల నిషేధం రోజు ఈరోజు. అందువల్ల మేము ఇంతకుముందే అవగాహన కల్పించాము. స్కూళ్ళల్లో కానీ, కాలేజీలో కానీ, కోసిగిలో ఉండే జూనియర్ గవర్నమెంట్ స్కూలు, తర్వాత కాలేజ్ కూడా, జూనియర్ కాలేజ్ కూడా మేము అవగాహన కల్పించాము. ఈరోజు ర్యాలీ నిర్వహించాము. ఇది చిన్నపిల్ల హై స్కూల్ బాయ్స్ పిల్లలు, తర్వాత గర్ల్స్ పిల్లలు, తర్వాత టీచర్స్, డాక్టర్స్, తర్వాత అందరూ కలిసి మేము ర్యాలీ నిర్వహించి మారక ద్రవ్యాలను వాడకూడదు, వాడడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి, తర్వాత ఈ చిన్నపిల్లల ద్వారా అవేర్నెస్ కావాలా, ప్రజలకు తెలియజేయాలా. ఈ నివారణ కోసము ముఖ్యంగా గాంజా, హెరాయిన్, మారక ద్రవ్యాలను ఎటువంటి పరిస్థితులను వాడకూడదు. వాడడం వల్ల నష్టం ఏ విధంగా జరుగుతుంది, వారికి, వారి కుటుంబాలకి, సమాజానికి, పిల్లలు కూడా జాగ్రత్తగా అవగాహన కల్పించి ప్రజలు కూడా తెలియజేయాలని మనవి చేసినాము. తర్వాత ఈరోజు మానవాహారము నిర్వహించినాము. హై స్కూల్ పిల్లలు, తర్వాత మన జూనియర్ కాలేజ్ పిల్లలు, బాలికలందరికీ అవగాహన కల్పించి వాళ్ళకు ఈరోజు కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు కూడా ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది.